Our next topic is single phase full wave voltage కంట్రోలర్. ఎందుకు దీన్ని ఫుల్ కంట్రోల్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్ అంటున్నామంటే ఇక్కడ 2 థైరిస్టర్స్ తీసుకున్నాము. అదే ప్రీవియస్ లో అయితే సింగిల్ ఫేజ్ తీసుకున్నాము, బట్ కానీ ఒకటి థైరిస్టర్ ఒకటి డయోడ్ తీసుకున్నాము అనమాట. ఓకేనా, అందువల్ల అది హాఫ్ కంట్రోల్ వోల్టేజ్ రెగ్యులేటర్, ఇది వచ్చి ఫుల్ కంట్రోల్ వోల్టేజ్ రెగ్యులేటర్. అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగిటివ్ హాఫ్ సైకిల్ ఏదైతే ఉంటుందో ఆ రెండు హాఫ్ సైకిల్స్ లో కంపల్సరీగా మనకి డిలే యాంగిల్ అనేది వస్తుంది అనమాట. అంటే ఎప్పుడైతే మనం పాజిటివ్ హాఫ్ సైకిల్ ని ఆపరేట్ చేస్తున్నామో ఆ పాజిటివ్ హాఫ్ సైకిల్లో ఫైరింగ్ యాంగిల్ ఇచ్చినప్పుడు థైరిస్టర్ అనేది టర్న్ ఆన్ అవుతుంది. అదేవిధంగా నెగిటివ్ హాఫ్ సైకిల్లో కూడా మనం ఎప్పుడైతే ఫైరింగ్ యాంగిల్ ఇస్తామో అప్పుడు ఆ థైరిస్టర్ అనేటువంటి సెకండ్ ఈ థైరిస్టర్ అనేది టర్న్ ఆన్ అవుతుంది. ఓకేనా, అంటే ఏం లేదు, పవర్ సప్లై అనేటువంటిది ఇది పాజిటివ్ టెర్మినల్, ఇది నెగిటివ్ టెర్మినల్ ఇస్తే అప్పుడు నీకేమైతుంది, ఈ థైరిస్టర్ టర్న్ ఆన్ లో ఉంటుంది, ఇది టర్న్ ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే ఇట్లా వచ్చే పవర్ సప్లై దీనికి రివర్స్ బయాస్ అవుతుంది కాబట్టి. సో కాబట్టి నీకు ఈ థైరిస్టర్ మాత్రమే టర్న్ ఆన్ లో ఉంటుంది. లోడ్ నుంచి ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది రిటర్న్ బ్యాక్ టు ది పవర్ సప్లై. ఎప్పుడైతే మనం పొలారిటీస్ ఇంటర్చేంజ్ చేస్తామో అప్పుడు నీకేమైతుంది, పవర్ సప్లై అనేటువంటిది ఇలా ఫ్లో అయ్యి లోడ్కి వెళ్ళి లోడ్ నుంచి ఈ థైరిస్టర్లోకి ఫ్లో అయ్యి థైరిస్టర్ 2లోకి ఫ్లో అయ్యి ఇట్లా రిటర్న్ బ్యాక్ టు ది పవర్ సప్లై వస్తుంది అనమాట. అప్పుడు ఈ థైరిస్టర్ అనేటువంటిది రివర్స్ బయాస్ లో ఉంటుంది కాబట్టి ఇది టర్న్ ఆఫ్ లో ఉంటుంది అనమాట. ఈ థైరిస్టర్కి వచ్చేటువంటి వేవ్ ఫామ్ ఏదైతే ఉంటుందో, అవుట్పుట్ వోల్టేజ్ ఏదైతే ఉంటుందో అది నీకు పాజిటివ్ హాఫ్ సైకిల్ వస్తుంది. దానికి ఇది రివర్స్ లో ఉంది కాబట్టి, ఆపోజిట్ లో ఉంది కాబట్టి ఇది నెగిటివ్ హాఫ్ సైకిల్ అవుతుంది అనమాట.